ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వచ్ఛపరచుచు గలిలయ ఎందంతటా సంచారం చేశాను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? సమాజ మందిరములు అంటే కొన్ని మందిరములు వెళ్ళి దేవుడు దేని గురించి బోధించాడు? దేవుని రాజ్యము గురించి. ఎందుకంటే దేవుని రాజ్యము చాలా అది విలువకరమైనది. ఎందుకంటే దేవుని రాజ్యము అది గతించిపోయేది కాదు. హల్లెలూయా. దేవుని రాజ్యము గతించిపోయేది కాదు. ఇక్కడ లోకములో మనము ఏదైనా గతించిపోతుంది. మనం కూడా ఒక నాటికి గతించిపోతాము, ఒక నాటికి మురిగైపోతాము, మన ఆస్తిపాస్తులు మురిగైపోతుంది, మనము కూడా మురిగైపోతాము. కానీ ఇది శాశ్వతమైనది కాదు. అందుకని దేవుడు ఏం చేశారంటే ఎప్పుడు నిరంతరము గతించిపోనది, నిరంతరము ఉండేది దేవుని రాజ్యము గురించి అతను బోధిస్తూ ఉన్నాడు. దేని గురించి? దేవుని రాజ్యముని గురించి బోధిస్తాడు. ఎక్కడ? సమాజ మందిరములలో అనేక చోట్ల అనేక దగ్గర దేవుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రోగులు ఎక్కడికి వచ్చారు, అనేక మంది అనారోగ్యులు వచ్చారు, అనేక మంది దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు, అనేక మంది సమస్యలు కలిగిన వాళ్ళు, అనేక శాపగ్రస్తులు, అనేక విధమైన నానా రకాలమైన వాళ్ళ ఇబ్బందులు పట్టి ఆ దేవుడి కాడికి వచ్చారు. హల్లెలూయా. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చూడు ఒకసారి చదువుతారు. ఏం చేశాడు? అనేక బంధకాలను విడిపించాడు వాళ్ళ నుంచి బంధకాల నుంచి. హల్లెలూయా. చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యముల గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వచ్ఛపరచుచు ఆ గలిలయ ఎందంతటా సంచరించును. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షివాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వచ్ఛపరచెను. హల్లెలూయా. ఎవరెవరిని? దెయ్యములు పట్టిన వారిని, శాపగ్రస్తుల్ని, చంద్ర రోగం పట్టిన వారిని, అనేక కుష్ఠ రోగం కలిగిన వారిని, అనేక పక్షివాయువు కలిగిన వారిని, నానా రకాలుగా అనేకమైన మంది ఇక్కడికి వచ్చారు. దేవుడు ఏం చేశాడు? ఆ బంధకాల్ని తెంపివేశాడు. హల్లెలూయా. ఏ బంధకాల్ని? దెయ్యం పట్టిన బంధకము తెంపేశాడు. హల్లెలూయా. అనేక రోగము కలిగిన వాళ్ళని చూడు. చంద్ర రోగము అదొక దురాత్మ. చంద్ర రోగం పడితే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, వాళ్ళకు కూడా విడిపించాడు. హల్లెలూయా. అనేకమైన పక్షి వాయువు కలిగిన వాళ్ళని చూడు. పక్షి వాయువు కలిగితే స్వచ్ఛపడిపోతే మరలా కష్టం. ముందుగానే కొంచెం జాగ్రత్త చేసుకుంటే కొన్ని రోజులు ఉండగలరు. వాళ్ళని కూడా బాగు చేశాడు. కానీ ఇవన్నీ బాగు చేయడానికి అతను రాలేదు. కానీ అతని కాడికి వచ్చినప్పుడు ప్రేమ కలిగి అందరినీ బంధుగా నుంచి విడిపించాడు. కానీ అతను దేని కొరకు వచ్చిన భూలోకానికి అంటే పరలోక రాజ్యం సువార్త ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. పరలోక రాజ్యము గురించి చెప్పడానికి వివరించడానికి వచ్చాడు. అందుకని అతను ఉన్న చోట అనేక మంది ఎమ్మడిచ్చినప్పుడు వాళ్ళని బాగు చేస్తూ దేవుని రాజ్యం గురించి కూడా అతను ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుంది. ఈ మనుషుల్లో మన అందరము ఒకనాటికి ఉండలేము. మన బంధుమిత్రులతో మనం ఉండలేము, మన స్నేహితులు ఉండలేము. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అయ్యింది మనం ఎత్తుకుపోలేము. ఒకనాటికి మన శరీరము కూడా ఈ మట్టితో కలిపేస్తారు. హల్లెలూయా. అందుకనే ఎన్ని వ్యర్థమైన జీవితాలు, ఎన్ని వ్యర్థకరమైన జీవితాలు. అందుకని నిరంతరం ఉండే జీవితం గురించి, నిరంతరము నిలిచే జీవితం గురించి, అది గతించిపోవని దేవుని
దేవుని రాజ్యం గురించి అతను సువార్తన ప్రకటించడానికి వచ్చాడు. అతను దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించినప్పుడు, అతను మారు మనసు పొందినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంక మీద అంటే పాపము చేయని వారిగా మనం ఉండాలా. హల్లెలూయా. పాపము చేయని వారిగా మనం ఉంటే అప్పుడు మనం దేవుని రాజ్యములో ఒకనాటికి నిద్రించినప్పుడు నువ్వు దేవుని రాజ్యములో నేను దేవదూతలు వచ్చి తీసుకెళ్తాయి. అక్కడ ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది. దేవుడు అక్కడ యోహాను సువార్త ద్వారా కూడా సేవకు ద్వారా కూడా ఏం చెప్పాడంటే అక్కడ తండ్రి ఇంట అనేక నివాసముల గలవని చెప్పాడు. లేని ఎడల నేను మీకు చెబుతాను. దేవుడే ఆ మాట చెప్పాడు. హల్లెలూయా. దేవుడే యోహాను సువార్తలో దేవుడే ఆ మాట చెప్పాడు. అక్కడ అనేక నివాసం గలవంట, లేని ఎడల నేను మీకు చెబుతున్నాను ఛాలెంజ్ అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే నిరంతరం నిలిచే పరలోక రాజ్యం గురించి మనం ఇక్కడ మారు మనసు పొంది ఆ రాజ్యంలో పోవడానికి సిద్ధపడ్డాయి. మనమందరం మహిమకరంగా అక్కడ ఒకనాటికి ఉండాలని దేవుడు ప్రేమించి పరలోక రాజ్యం విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అతను మానవ శరీరం ధరించి అతను మన అందరికి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. మనము అతనికి లోబడే వారిగా మనం ఉండాలా. హల్లెలూయా.